ఇప్పుడే మనం మన ఇంటి దగ్గర నుంచి పూరి రథయాత్రకు బయలుదేరాం. సర్వీస్ రోడ్ నుండి NH16కి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి సుమారుగా 340 కిలోమీటర్లు పూరి. సుమారు మధ్యాహ్నం ఇప్పుడు 12 గంటలు అవుతుంది. ఇదిగోండి సింహద్వారం జంక్షన్. సర్వీస్ రోడ్ వెళ్ళి ఇక్కడ వెళ్ళి రైట్ తీసుకుంటే సింహద్వారం జంక్షన్ వస్తుంది. దాని మీదుగా శ్రీకాకుళం లోపలికి ఎంట్రీ అవుతాం. అదిగోండి కనిపిస్తుంది కదా, అదంతా శ్రీకాకుళం స్టార్టింగ్. సింహద్వారం జంక్షన్ మీదుగా శ్రీకాకుళం DNET జంక్షన్ వైపు తోవ. ఇప్పుడు మనం బైపాస్ మీదుగా బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం వంశధార రివర్కి క్రాస్ అయ్యాం. ఆ దూరంగా కనిపిస్తుంది కదా, అది ఆంజనేయుడి విగ్రహం. 171 ప్రపంచంలోనే అత్యధిక ఎత్తున్న ఆంజనేయ విగ్రహం ఇది. ఇది ఒరిస్సా మీదుగా వచ్చే శ్రీకాకుళం లోపలికి వచ్చేవారికి వెల్కమ్ చెప్పేటట్టు అటువైపు నుంచి ఉంటుంది. కాబట్టి మనం ఒరిస్సా వెళ్తున్నాం కాబట్టి మనకి బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది. ఇదిగోండి ఇది. దీని మీద ఒక వీడియో చేస్తాను ప్రత్యేకంగా తర్వాత. ఇప్పుడు మనం 20 కిలోమీటర్స్ ఓవర్టేక్ చేసాం. ఇప్పుడు మనం టెక్కలి దగ్గరలో ఉన్నాం. 50 కిలోమీటర్స్ క్రాస్ చేసాం. మేఘాలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఎక్కడైనా వర్షంకి మనం మేబీ దొరకవచ్చు. కానీ చుట్టూ ప్రాంతం అదిగోండి వర్షం వచ్చింది. టెక్కలు దాటాము. టెక్కలకి నందిగా మధ్యలో వర్షం అయితే స్టార్ట్ అయింది గట్టిగా. కానీ మా ప్రయాణాన్ని అయితే మేము ఆపదలుచుకోలేదు. ఎందుకంటే మేము 6 కల్లా రీచ్ అయిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 11 గంటలకల్లా అక్కడ రథయాత్ర స్టార్ట్ అవుతుంది. మేము 12 గంటలకు బయలుదేరాం. చుట్టూ ప్రకృతి పరమైన దృశ్యాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి. కొండలు, గుట్టలు, గ్రీనరీతో చాలా చక్కగా అద్భుతంగా ఉంది. ఇటువంటి వర్షం ఇప్పుడు ఎక్కడైతే లేదు. మరి ఇప్పుడు మనం పలాస, అటువంటి దూరంగా కనిపిస్తుంది పలాస సిటీ. పలాస దగ్గరలో ఉన్నాం. పలాస బైపాస్ గుండా మనం వెళ్తున్నాం. ముందు మేఘాలు అయితే చాలా వర్షం వచ్చేటట్టు కనిపిస్తుంది. చూడడానికైతే అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది సీనరీ. ఇప్పుడు మనం ఒరిస్సాకి ఒక 2 సార్లు క్రాస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సాకి వెళ్ళేటప్పుడు ఒక 3 సార్లు ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాం. అంటే అక్కడ ఆ విధంగా బార్డర్ అనేది ఉంటుంది ఇక్కడ. అందువల్ల మధ్యలో మనం ఒరిస్సా బోర్డులు మరియు ఏపీ బోర్డులు చూస్తూ ఉంటాం. అదిగోండి దూరంగా ఇచ్చాపురం ముందుగా బైపాస్ గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ కొండ కనిపిస్తుంది. ఇచ్చాపురంకి ఆగ్నేయంలో అక్కడ మినీ కైలాసగిరి అంటారు. ఎందుకంటే అక్కడ కైలాసగిరి మీద ఉండే శివపార్వతులు విగ్రహం లాగే ఇక్కడ కూడా ఒక శివపార్వతుల విగ్రహం అనేది పెట్టారు.
చాలా బాగుంది చూడడానికి దూరంగా. కెమెరాలో అయితే చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా రోడ్డుపై వెళ్తున్నప్పుడు మాత్రం బాగానే కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది, తెల్లగా పాలరాతితో ఉన్నట్టు. అదిగోండి, ఇప్పుడు మనం దాని ఎదురుగా వచ్చాం. చాలా బాగుంది కదా, చుట్టూ వాతావరణం, చుట్టూ పంట పొలాలు అవన్నీ కూడా చాలా గ్రీనరీతో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మనం ఒరిస్సాలో ఎంటర్ అయ్యి బ్రహ్మపురం దగ్గరలో ఉన్నాం. దీన్ని బరంపురం అని కూడా అంటారు. ఇక్కడ చాలా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ డూప్లికేట్ దొరుకుతాయి. ప్రతి ఎలక్ట్రానిక్ గూడ్కి డూప్లికేట్ అనేది ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ ఒక నది కూడా మనకి క్రాస్ అయ్యాం. ఈ వర్షంలో ఏ నది అయితే నేను పేరైతే చూడలేదు. ఇక్కడ ఒక బ్రేక్ ఇచ్చి తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం. మళ్ళీ వర్షం పడుతుంది, ఇంకా వర్షం పడుతుంది. ఇక్కడ సిమెంట్ రోడ్. మనం అయితే ఇప్పుడు చిలక సరస్సుకి కొద్ది అతి సమీపంలో ఉన్నాం. సుమారుగా ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 10-15 కూడా ఉండదు, ఒక ఓన్లీ 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఎలిఫెంట్ క్రాస్ బ్యారియర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏనుగులు సంచరించు ప్రాంతం అని, వెహికల్స్ కొంచెం నెమ్మదిగా వెళ్ళమని కూడా ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది చిలక సరస్సు వద్ద ఉన్న హిల్. అటువైపు ఇటువైపు ఉంటుంది. మధ్యలో వెళ్ళి ఇప్పుడు మనం రోడ్డు గుండా వెళ్తాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇది దాటిన వెంబడే అద్భుతంగా ఉంటుంది చిలక సరస్సు. ఈ చిలక సరస్సు కోసం కూడా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ టైము. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా వర్షము ఇవన్నీ ఆ రథయాత్రకు చేరుకోవాలి కాబట్టి మనం మరి ఇక్కడ ఆగట్లేదు. అదిగోండి దూరం కనిపిస్తుంది కదా, అదే చిలక సరస్సు. వ్యూ అయితే అద్భుతంగా ఉంది చూడడానికి, సముద్రంలాగే ఉంది. ఇంకెక్కడి నుంచి కాకుండా చాలా దూరంలో ఉంది సముద్రం, కానీ ఇది సరస్సు, ఉప్పునీటి సరస్సు. ఇప్పుడు మళ్ళీ వర్షం మరి ఇక్కడ నుంచి ఇక్కడ పడలేదు. ఇది కొత్తగా వేసిన బైపాస్ రోడ్ కావడం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. జర్నీ అనేది కొండల మధ్య నుంచి కొండ ఎలిఫెంట్ బ్యారియర్స్, ఏనుగులు సంచరించే ప్రాంతం అని ఉంది. వెహికల్స్ చాలా నెమ్మదిగా వెళ్ళాలనేసి ఉంది. టైం కాస్త 4 దగ్గర అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ హిల్ పక్క నుంచే తిరుగుతాం. అది రామేశ్వర్ హిల్. ఇక్కడ రామేశ్వర్ అనే ఊరు ఉంది. ఈ రామేశ్వర్ ఊరు నుంచి మనం తిరిగిపోతున్నాం. ఇక్కడ నుంచి జగన్నాథపురం రీచ్ అయ్యి అక్కడ నుంచి పూరి 5 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. ముందుకెళ్ళి కుర్దా రోడ్ మీద కూడా ఒక వే ఉంది. ఆ రోడ్డు కూడా బాగానే ఉంటుంది, కానీ అది కొంచెం దూరం, లాంగ్ జర్నీ. ఇదైతే చాలా ఎత్తైన స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. కార్కి అయితే కొంచెం కష్టం, బండికి కూడా కష్టమే. చాలా ఎత్తుగా ఉన్నాయి. అవి ఎందుకు అలా వేసారో నాకైతే తెలియదు. మేబీ
ఎక్కువ క్వారీ లారీలు గట్రా తిరిగే అవకాశం ఉందేమో, అందుకే చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్లు అయితే వేశారు. అండర్ పాస్ గుండా ఇక్కడ రైట్ తీసుకుంటే మనం రామేశ్వర్ నుండి పక్క నుండి ఊర్లో నుండి రోడ్ అయితే బాగుంది, న్యూ జగన్నాథ్పూర్. కానీ వెడల్పటి రోడ్ అయితే కాదు, ఒక నార్మల్ రోడ్, సింగిల్ రోడ్. ఇక్కడ టీ తాగే అవకాశం ఉందా? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వ్యూ అయితే బాగుందని చూసాను. జగన్నాథపురం రోడ్డు మూసేసి చాలా చీకటిగా ఉంది వ్యూ. కానీ కెమెరాలో అయితే చాలా లైటింగ్ ఉంది, అందువల్ల లైట్లో వేసుకొని వస్తాను వెహికల్స్. కానీ చాలా అద్భుతంగా ఉంది జర్నీ చూస్తుంటే. మరి కొద్దిసేపట్లో మనం పూరిని రీచ్ అవబోతున్నాం. మధ్యలో ఇక్కడ పెద్ద పెద్ద ఇటుకలు ఈ రాళ్ళు మిషన్లో వేసి కట్ చేసినట్టు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా మామూలు ఇటుకలు అయితే నాకు మన వైపు ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే బ్రిక్ లేవు, కాల్చిన ఇటుకలు అయితే లేవు. ఇవి రాళ్ళలాగా ఉన్నాయి, వాటిని కట్ చేసి ఇటుకల్లాగా పెద్ద పెద్ద సైజు అనమాట. ఇవి మన ఇటుకలకి సుమారుగా 4-5 ఇంతలు పెద్దగా ఉన్నాయి. వాటితో కట్టిన గోడలు గట్ట అవే కనిపిస్తున్నాయి ప్రహరీ. కానీ ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు రీచ్ అవుతాం. ఎగ్జాక్ట్గా 5:30 to 4:45 అయింది. ఒక రూమ్ చూసాము కానీ నచ్చలేదు ఇక్కడ హోటల్లో. అందువల్ల మనం డైరెక్ట్గా దర్శనం వెళ్తున్నాం. అందుకే ఆల్రెడీ చీకట పెడుతుంది కాబట్టి ఆల్రెడీ ఈరోజు ఒక 5 feet రథాన్ని లాగి విడిచిపెట్టేశారు. అక్కడి నుంచి మీరు కదలలేదు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత 2వ రోజు కూడా రథయాత్ర కొనసాగనుందంట. ఇంకోండి ఇక్కడ ఇది ఈ తీర్థంలో స్నానం చేసుకొని చాలామంది అయితే బయలుదేరుతున్నారు. ఇక్కడ పెద్ద చెరువులా ఉంది ఇది, అంటే స్నానానికి సంబంధించి తటకం. దాని నుంచి మెయిన్ రోడ్డుకి మనం ఇప్పుడు రీచ్ అవ్వబోతున్నాం. జనసందోహం చాలా ఉధృతంగా ఉంది. లక్షల్లో భక్తులు విచ్చేస్తారు ప్రతి సంవత్సరం. ఇంచుమించుగా సుమారు 10 నుండి 20 లక్షల మధ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. కానీ జనాలు అనేది దగ్గర అయితే చాలా ఎక్కువ మొత్తం ఉంటారు, కానీ దూరంగా అయితే చాలా ఫ్రీగానే ఉంది. కానీ ఆల్రెడీ ఈరోజు ఒక తొక్కిసలాట్లో ఒకరు చనిపోయారని తెలిసింది, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మాటిమాటికి అంబులెన్సులు కూడా అక్కడి నుంచి రథ దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉన్నాయంటే, ఎందుకంటే తొక్కిసలాట్లో చిన్న చిన్న తోపులాట్లు అయినప్పుడు వృద్ధులు, మహిళలు లాంటి వాళ్ళు పడిపోతుంటే వాళ్ళని బయట సైడ్ తెస్తుంటారు. తేడానికి ఈ వెహికల్స్ అనేవి పెట్టారు. అగోండి దూరంగా కనిపిస్తుంది కదా రథాలు. జనాలు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది వచ్చేస్తుంది. ఇదిగోండి అంబులెన్స్. ఈ అంబులెన్స్లో ఎవరైనా వృద్ధులు లాంటి వాళ్ళు, ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళని సపరేలు చేసి తెస్తున్నారు. ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు హాస్పిటల్ తీసుకెళ్ళి. చాలామంది భజన చేసుకుంటూ దేవుని దర్శనంకి వెళ్తున్నారు. చాలామంది చాలా రకాలుగా వెళ్తున్నారు. దేవుణ్ణి భజన చేసుకుంటూ, దేవుడు దేవనామస్మరణ చేస్తూ, జగన్నాథుని నామస్మరణ చేస్తూ వెళ్తున్నారు. ఫస్ట్ సుభద్ర రథం, ఆ వెనుక ఉండేది బలరాముడి రథం, ఆ చివరగా కనిపిస్తున్నది శ్రీకృష్ణ జగన్నాథ స్వామి రథం. ఇప్పుడు మనం అక్కడ సుభద్ర రథం వరకు రీచ్ అయితే మనకు 3 రథాలు కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి మనం చూసుకుంటూ మళ్ళీ మనం తిరిగి ప్రయాణం చేస్తాం. ఈరోజైతే ఎక్కడెక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ బయలుదేరుతాం. ప్రస్తుతం అయితే అక్కడికి వెళ్దాం పదండి. ఇరువైపులా ఇక్కడ బెల్లంతో చేసిన కాజా ఇక్కడ ఫేమస్ ప్రసాదంగా. ఇక్కడ చాలా ఎక్కువ మొత్తం
కిలో 200 రూపాయలకి అమ్ముతున్నారు. ఇంతకుముందు 150 రూపాయలు ఉండేది. రథయాత్ర సందర్భంగానేమో ఒక 50 పెంచినట్టున్నారు. 200 రూపీస్ అని అన్నారు. 2 కిలోస్ తీసుకున్నాం. పైలో డ్రోన్లు కూడా ఎగురుతున్నాయి. చూశారు కదా రథయాత్ర ఎంత కోలాహలంగా ఉందో. చాలా అత్యధిక మొత్తం మీద యువకులే ఎక్కువగా ఉన్నారు. వృద్ధులు అందరూ ధనిక భేదం లేకుండా అందరూ ఉన్నారు. పక్కన ఉన్న మేట్లపై నుండి కూడా చాలామంది వీడియో తీస్తున్నారు. డ్రోన్లు కూడా అక్కడ పైన ఒక 2 ఎగురుతున్నాయి. అదిగోండి చూడండి మేట్లపై నుండి. భారతదేశం మొత్తం జనాభా అంతా ఇక్కడే ఉందా అన్నట్టు ఉంది. ఇదిగోండి ఇక్కడ స్వీట్స్ ఏవో పట్టుకెళ్తున్నారు దేవుడికి నైవేద్యంగా కాబోలు. చాలాసేపు నుంచి నడుస్తున్నాం. ఇప్పటికే 2 కిలోమీటర్స్ అయితే నడిచాం. ఇంకా అక్కడే నడుస్తున్నట్టే ఉంది. ముందుకైతే వెళ్ళినట్టు అనిపించట్లేదు. ముందుకెళ్ళే కొద్దీ జనాభా ఎక్కువైతే ఉన్నారు. ఇదండి ఇది సుభద్ర రథం. ఇది బలరాముని రథం. ఇక్కడ నుంచి కొంచెం టైట్గా ఉంది. ఇక్కడ నుంచి అయితే వీడియో తీయడం కూడా కష్టమేనేమో. వీడియో ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే ముందుకు మరి మూవ్ అవ్వలేం. వీడియో తీస్తే కెమెరా ఫోన్ కానీ మిస్ అయిపోతుంది. ఇంకా ట్రై చేసామంటే అసలుకే మోసం వచ్చి మొత్తం వీడియో మొత్తం ఇది అయిపోతుంది ఫోన్ కట్టుకుపోయిందంటే. కష్టపడి దగ్గర వరకు వెళ్ళి వచ్చేసాము. అక్కడైతే వీడియో తీయడం అవ్వలేదు. దర్శనం చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న భువనేశ్వర్కి పూరికి మధ్యలో ఉన్న ద అడ్వెంచర్ కన్వెన్షన్ అండ్ రిసార్ట్. ఇది అయితే ఇంతకుముందు ఒకసారి వచ్చి ఉన్నాం కాబట్టి ఇక్కడైతే వచ్చాము. ఇక్కడైతే రూమ్ ఉంది, మనకి 3000 రూమ్ పడింది. ఇక్కడ రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, కాఫీ హౌస్ అన్నీ ఉన్నాయి. లోపలైతే చాలా యాంబియస్గా ఉంది, చాలా బాగుంది సీనరీ. మొత్తం రూమ్ స్పేస్ అంతా చాలా చక్కగా డెకరేట్ చేశారు. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా ఇక్కడ చాలా ఇంతకుముందు తిండి ఉన్నాం, చాలా బాగుంది.
ఫుడ్ అయితే మేము ఇక్కడ ఈరోజు నైట్ అయితే తినలేదు, ఎందుకంటే మేము మధ్యలో టైం అయిపోయిందని మధ్యలో తినేసాము. ఇది లాంగ్ రిసెప్షన్ దగ్గర. ఇది రెస్టారెంట్. డెజర్ట్స్, కేక్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ స్టమక్ ఫుల్ అవ్వడం వల్ల మేమైతే ఏం తినలేదు, ఓన్లీ జ్యూసెస్ రెండు తీసుకొని నైట్ని ఇక్కడితో ముగించాం. ఇది నా రథయాత్ర రైడ్. కానీ మళ్ళీ ఫస్ట్ రైడ్ అవడం చేత కొంచెం ఇబ్బందికరంగా వీడియో అయితే తీశాను. నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా తీయడానికి అయితే నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్, రైడ్స్ అండ్ కార్ రైడ్స్. మార్నింగ్ ఈ విధంగా ఉంది. ఇంకోసారి మనకు ఇంటికి బయలుదేరుతున్నాం. మార్నింగ్ 6:30 అయింది. థ్యాంక్ యూ.